ఇక్కడ మాత్రం ఎవరు రానందున మీరు ఇక్కడ వీళ్ళకి అంత విధమైన నిబద్ధత ఉన్న ఒక నిజమైన అసలు సిసలు అఘోర కాదని చెప్తున్నారు మీరు. మేడం ముగ్గురు యాంకర్లు ఇప్పటికీ ఆమెను ఇంటర్వ్యూ చేసిన ముగ్గురు యాంకర్లు, మీరు కాకుండా ముగ్గురు యాంకర్లు పర్సనల్గా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఆమె అడిగిన ఏ ప్రశ్నకు కూడా క్లియర్గా ఆన్సర్ చెప్పలేదు, చెప్పిన ఆన్సర్ రిలేటివ్ లేదు. రైట్. మనతో పాటు ప్రస్తుతం శివరుద్ర స్వామి వారు అక్కడ అంటే దీక్ష జరుగుతున్న ఈ ఆత్మార్పణ చేస్తానని చెప్పి అఘోరి స్వామి ఆవిడ చేస్తున్న దీక్షకి మద్దతుగా వెళ్ళినట్టు మనకు అర్థమవుతుంది. స్వామివారు నమస్కారం అండి. స్వామివారు తమరు ఎక్కడున్నారు స్వామివారు? ఇప్పుడు దగ్గరకు వచ్చాము కలవడానికని. అధికారులు తర్వాత బందోబస్తు మధ్యలో వాళ్ళు ఏమన్నారంటే, స్వామి మీరు వచ్చిన తర్వాత గ్రామం అంతా చాలా మంది ఒకటేసారిగా చాలా మంది వస్తున్నారు, కొద్దిగా మీరు ఆగితే మేమందరం క్రౌడ్ అంటే ఆ పబ్లిక్ వచ్చే తరుణాన్ని ఆపవచ్చును అని చెప్పి ఆ ఆలోచన వ్యక్తపరిచారు వాళ్ళు. మేము చెప్పాము ఏంటంటే, స్వామి ఒక సాధువులు ఎందుకు వస్తారు, మీకు పరిచయం ఉంటేనే ముందుకెళ్ళాలి చెయ్యాలి అన్న మాటలు అక్కడ ఉన్న ఎస్ఐ గారు చెప్తూ వస్తూ ఉంటే నేను అన్నాను, ఒక సాధువు కాబట్టి ఒక అఘోరి మాత అని చెప్పడం చేత హిందువులందరికీ బంధువులేమిత్రా, ఎవరికి ఎవరు చెప్పాల్సిన అవసరం ఉండదు, ప్రాణం అందరికీ తీపే కదా, ఆ ప్రాణానికి ఉన్న విలువలు ఏమిటి ఎలా అయిందన్న ఉద్దేశం మనకు చాలా ముఖ్యమైనది. ఈ రోజు ఒక సాంప్రదాయానికి విలువ లేకపోతే మరి మీరు ఇంతమందిని అడ్డుకుంటున్నారు, రేపటి రోజు ఇంకేదైనా విషయ వివరాలు చెప్తే అప్పుడు మీరు ఏం చేస్తారన్న మాట మాట్లాడడం జరిగింది. అక్కడ జరుగుతున్న వాళ్ళు ఏమన్నారంటే, కొద్దిగా ఆగండి స్వామి, కొద్దిసేపు అయిన తర్వాత మీరు కలిసే అవకాశాన్ని చూడవచ్చును, ఇప్పుడు అలాంటి అవకాశం ఉంటే మీరు వచ్చారని తెలిసి చాలా మంది వస్తారు, ఆలోచించండి అని ఆయన ఎస్ఐ గారు చెప్తే కొంచెం వెనక్కి జరిగి కొద్దిగా దూరంలో ఉన్నాము, ఎందుకంటే చాలా మంది వస్తున్నారమ్మా. నేను రావడము ఇదేంటంటే మారుమూల ప్రాంతం అవడం చేత ఒక పెద్ద వెహికల్ వెళ్తూ ఉంటే అందరూ గమనించగలుగుతూ ఉన్నారు. అలాంటి ఉద్దేశంలో ఇక చాలా మంది వెనకాలో వాళ్ళు టూ వీలర్ మీద తర్వాత కార్లలో వాళ్ళ ఆలోచనలు తెచ్చే వచ్చడం, అక్కడికి ఒక్కసారిగా గుమిగూడే ఆలోచన వల్ల శాంతి భద్రతలకి ఇబ్బంది జరిగే అవకాశం ఉన్నదని కూడా మేము గమనించాం అక్కడ. ఎందుకంటే ఇప్పుడు అఘోరి మాత ప్రాణార్పణం అనే విషయం గురించి అందరూ వస్తున్నారు ఇక్కడికి, అంతేకాని తర్వాత ఆవిడ చేస్తున్న ధర్మ కార్యక్రమాలకి సహకరించి ఈ రోజు ప్రాణం లేకపోతే ఎలా అందరం కలిసి కూడా గొడవ పడాలి, కలిసి సాధించాలి అన్న ఆ ఆలోచనకి పోలీస్ అధికారులు కూడా సహకరిస్తే మనందరం మీరు అన్నట్టుగా అనే ధర్మాన్ని కాపాడుకునే విషయంలో మద్దతు చాలా బలంగా ఉంటదన్న నా ఆలోచన అమ్మా. స్వామివారు అంటే మామూలుగా ఇది ధర్మబద్ధం హేతుబద్ధమేనా, ఇలా ఆత్మార్పణ చేస్తాననే ఒక విషయం అలా చెప్పడం అన్నది అది అంటే ధర్మానికి విరుద్ధం కాదా స్వామి? అంటే ఆత్మార్పణ చేసుకోవడం మనకు ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది. అవును, వాస్తవం. అసలు ధర్మబద్ధమైన నిర్ణయమే కాదు, ఒక వీరుడు లక్షణమే కాదు, ఒక అఘోరి లక్షణమే కాదు, ఒక సాధువు లక్షణమే కాదు, అది ప్రాణం అర్పిస్తాను అనడం అనేది, విధముగా ఓడిపోయాను అని చెప్పడం అనేది రెండు ఒకటే తల్లి. ఇప్పుడు ప్రాణం అనేది ఎందుకు అర్పించాలి? ఒక వ్యక్తిని కాశీ విశ్వేశ్వరుడు కాశీలో కూర్చొని భూమండలాన్ని మొత్తం పాలిస్తున్నాడు అనేది శాస్త్ర గ్రంథాలు రాసి ఉన్నాయి. అలాంటిది శివభక్తులమైన మనకి, శివుడు అంటే ఆ ఆలోచనలు ఉన్న మనకి ప్రాణం వదిలేస్తామనంటే పరమశివుడికి అవమానమే కదమ్మా. ఆ ప్రాణం అనేది ఎంత విలువ ఉంటే నిన్ను తల్లిదండ్రులు కడుపులో పుట్టించేసి నీ ఇంటికి చేర్చాడు ఈ రోజు. ఒకవేళ నీవన్నట్టుగానే అమ్మా ప్రాణార్పణం ముఖ్యమైనదంటే నిన్ను ఖచ్చితంగా ఆయన అక్కడికి హైదరాబాద్ భాగ్యనగరం దాటనీయకపోయేవాడు కదా. అంతే కదా స్వామి, ఎంత గొప్పగా చెప్పారు స్వామి. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటారు? ఇప్పుడు అఘోరి మాతని మీరు చెప్పండి. అఘోరి మాతకి మీరు మంచి మాట చెప్పడం ద్వారా వారి మనసు మారుతుందంటారా? ఖచ్చితంగా మారాలి. మారకపోతే భారతదేశం ఎలా తల్లి? ఎంతమంది చూడట్లేదు, ఎంతమంది సంప్రదాయం గురించి ఎదురు చూడట్లేదు. ఇప్పుడు దిగంబర నువ్వు చెప్పినప్పుడు నేను ఆరాధన చేసుకుంటానంటే ఇదంతా గూడుపుదానం, ఇదంతా అబద్ధాలు అనుకోరామ్మా చాలా మంది. భక్తులు ఎవరుంటారు? నిజమైన భక్తి అని అంటే అది, నిజమైన భక్తి అంటే ఇదే అనే ఈ రోజు మన హిందువుల పైన ఎన్నో విధాలుగా ఎన్నో విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు కదా చాలా మంది. అవును. అలాంటప్పుడు మనము ధైర్యంగా ముందుకెళ్లి ప్రాణం అనేది చాలా ముఖ్యమైనదని చెప్పేసి మారాలి. దుస్తులు వేసుకొని సమాజంలోకి రావాలి. ఆవిడ దుస్తులు వేసుకొని ఉండినుంటే అమ్మ ఈ రోజు ఇంతవరకు రాకపోయేది కదా విషయము. ఆ విషయం కూడా మీకు మేము గతంలో కూడా వందల ఛానల్లో చెప్పింది కూడా నేను అదే. దుస్తులు చాలా ముఖ్యమైనది, మన సంప్రదాయం చాలా ముఖ్యమైనది. ఆడపిల్లలు ఉన్న సంప్రదాయం భారతదేశంలో చాలా గొప్పది అని చెప్పి 100 సార్లు చెప్పామమ్మా. దుస్తులు నేను వేసుకోలేదు, నేను ప్రాణం అర్పిస్తాను అని అంటే ఇదెక్కడే అరాచకము, ఇదెక్కడ అవమానం అమ్మా. కాపాడుకోవాల్సిన బాధ్యత వదిలేసి నేనే కాల్చుకుంటాను అని అంటే వేరే వాళ్ళకి మనం వాట్ బిజినెస్ వీఆర్ గివింగ్ టు ది జనరేషన్స్. ముందు భావితరాలకు ఏం ఇస్తున్నట్టు చెప్పండి ప్రాణం గురించి మాట్లాడినప్పుడు అమ్మా. ఆలోచన చేయండి. ఇది హేతుబద్ధంగా లేదు అని తెలిసి కూడా తమరు అంత దూరం బయలుదేరి వెళ్ళడం గొప్ప విషయమే నిజంగా. అంటే 7 గంటలు పోలీస్ అధికారులు 2 రోజులు అక్కడ ఉన్నారు. ఇక్కడ ఛానల్ వాళ్ళు పాపం నిద్రాహారం మానేస్తున్నారమ్మా. మీడియా సోదరులు వాళ్ళు ఎంత అదృష్టమో. ఒక వ్యక్తి అసలు ఈ ఊరికమ్మా
ఒక జన్మ మట్టంలో కూడా మనం రాకపోవచ్చేమో, అలా ఉంది. ఇక్కడ దారి లేవు, తర్వాత రోడ్లు సరిగా లేవు, లైట్లు లేవు, ఏది లేదు. ఇంతమంది వస్తున్నారు అని అంటే అమ్మా సహకరించాల్సిన అవసరం కొంతమందికి కొన్ని విషయాల్లో ఉంటుంది కదా. అన్ని విషయాలు ఒకలా ఉండాలంటే కుదరదు కదా తల్లి. స్వామి గుడి కట్టమని ఎలా అయితే ఉద్యమం జరుగుతుందో పనిలో పని మంచి రోడ్లు వేయమని కూడా ఉద్యమం అయిపోతే బాగుంటుంది స్వామి. అక్కడ రోడ్డు ఉద్యమం గురించి ఏ వీరుడు బయలుదేరుతాడు అది చూడాలి. ఇప్పుడు రోడ్డు ఉద్యమం కావాలి. ఇక్కడ ధర్మం గురించి మాట్లాడుతున్న వ్యక్తులకి ఏ విధంగా విలువ ఉందో మీకు తెలిసిందే కదమ్మా. అంతే స్వామి. ఇక్కడ నాతో పాటు నాగనాథ్ గారు ఉన్నారు. వారు హిమాలయాల్లో అలాగే చాలా మంది అఘోరాలతో, నిజమైన అఘోరాలని కలిసి వారితో ప్రయాణం చేసిన నాగనాథ్ గారు ఉన్నారు. వారి వైపు నుంచి తమరికి ఒక ప్రశ్న, సనాతన ధర్మం పరిరక్షణ టాపిక్ ఈ రోజు తెరపైకి మరోసారి వచ్చింది కాబట్టి నాగనాథ్ గారు అడగండి. అయ్యా నమస్కారం. నమస్కారం. నేను కూడా సనాతన ధర్మ సాధకుడిని. అయితే నేను ఒక నా యొక్క చిన్న మనవి అనండి, లేకపోతే ఇంకేమన్నా రిక్వెస్ట్ అనండి. ఆ అమ్మాయి అఘోరని ఎవరైతే చెప్పుకుంటున్నారో కొంచెం మానసిక స్థితి బాగోలేదు అన్నది నా యొక్క బలమైన అభిప్రాయము. ఎందుకంటే గడిచిన వారం రోజుల నుంచి నేను చూస్తున్నాను ఆమెని. పరిస్థితి కంటే ముందు మనం ఏం చేయాలంటే ఆవిడని చాలా మంది ఇప్పుడు ఈ విధమైన క్రియేటివిటీ అంటే మోర్ అండ్ మోర్ వీడియోస్ వల్ల ఏమైపోయిందంటే ఆవిడ గారి ఉత్సాహం కాస్త ఈ విధమైన మా మరణం అనే విషయానికనే వచ్చే స్థితి వచ్చింది మిత్ర. అంటే అంత ఆలోచించే స్థితిగతులు లేదు. మీరు అన్న ముఖ్యమైన మాట వదిలేరు ఈ రోజు. ఎందుకంటే మానసిక స్థితి ఉన్నవారే అఘోరాలు, ధర్మాన్ని కాపాడే సాధువులు కాగలుగుతారు కదా మిత్ర. నాలుకతోని ప్రపంచాన్ని ఏలవచ్చు. ఇక్కడ అంత బలం ఉంది మన మాటకి. నీవే వచ్చి కాచుకుంటానంటే మరి నీ మానసిక పరిస్థితి నీ యొక్క శరీరానికి అనుకూలంగా లేదని అర్థం కదా. అవును. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు కాదు స్వామి, మాలాంటి వాళ్ళు వెళ్ళి కలిస్తే మాట్లాడతారా వాళ్ళు? స్వామి ఇప్పుడు నాగనాథ్ గారు లాంటి వాళ్ళు లేక మానసిక శాస్త్రవేత్తలు వాళ్ళు వెళ్ళి కలిస్తే ఈ అఘోరి మాత వినిపించుకుని కొంత పరివర్తన చెందే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఇది తల్లిదండ్రుల సమక్షంలోనే జరగాలి. ఎక్కడ కూడా మనం రోడ్డు మీదకి కానీ ఇంకెక్కడైనా కూడా దేవాలయాలకు తీసుకొని వచ్చినప్పుడు ఏంటంటమ్మా తండాలుగా వస్తున్న ఈ ముఖ్యంగా అంటే చాలా మంది భక్తులు రావడం చేత కూడా ఏమైపోతుందంటమ్మా ఆవిడ ముఖ్యమైన స్థితి కావాల్సిన ఆలోచన ఆయన ప్రయాణం ఏంటి, ఆవిడ ప్రాణం ఎందుకు వచ్చింది, అసలు ఆవిడ ధ్యానం ఎక్కడుంది అన్న విషయం తెలియట్లేదు ఆవిడకి. ఒకసారి ముత్యాలమ్మ కూడా అన్నావు, మొన్నటి దాకా నన్ను మీడియా వాళ్ళందరి మీద కేసు పెడతానని సిద్దిపేట పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం. తర్వాత నేను కేదార్నాథ్ కి వెళ్ళా, గురువు సలహా తీసుకుంటానన్నావు. ఆ తర్వాత నేను భాగ్యనగరానికి వస్తున్నాను, దానం చేసుకుంటాను అంటున్నావు. అంటే ఒక నిర్దేశపూర్వకంగా నువ్వు మాట్లాడలేకపోతున్నావు అని అంటే ఒక సాధువుకి ముఖ్యంగా 12 సంవత్సరాల శిక్ష ఇచ్చేదే మానసిక స్థితి పైన ఓర్పు శాంతియుతముగా మన శరీరాన్ని అంతఃకరణ శుద్ధిగా కదా. అలాంటి లక్షణాలు కోల్పోవాల్సిన స్థితి ఏర్పడింది ఈ రోజు. స్వామి చాలా హేతుబద్ధంగా చెప్పారు స్వామి. అయితే మరి తమరు ఎంతకాలం అప్పుడు ఎన్ని రోజులు అక్కడ వెయిట్ చేస్తారు అంటే అక్కడ వారిని కలిసే లోపు? స్వామి మాట్లాడేసుకొని వెళ్తాము. అదే ప్రాణం గురించే వచ్చాం తల్లి, ప్రాణార్పణం చేసుకోకూడదు అంతే. కానీ అంతే స్వామి గురించి ఇంకే ఏ విషయాల గురించి నేను దుస్తుల గురించి మాత్రమే మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుస్తులు వేసుకునే నీకు ఈ రోజు ఈ పరిస్థితి రాకపోయేది. నీ ప్రాణం అనేది అందరికీ విలువైనది కాబట్టి ప్రాణం పోయి హిందుత్వంలో ఒక శివుడి యొక్క కపాలమాలలు, రుద్రాక్షలు, చితాభస్మం వేసుకుంది కాబట్టి నా తండ్రి మహాముఖ్యంటికి అవమానం జరగకూడదు, నీ ప్రాణం పోతే అని వచ్చాను ఇక్కడికి. కానీ మానవ సహజమైన వాళ్ళు ఎంతమంది చావట్లేరు ఈ రోజు, ఎంతమంది డ్రగ్స్ తీసుకొని చావట్లేరు, ఎంతమంది రైల్వే ట్రాక్ కింద చనిపోవట్లేరు. ఇవన్నిటికీ అర్థాలు ఉన్నాయి కదా తల్లి. ఒక దేహాన్ని ఎంచుకున్న తర్వాత పరమశివుడే మన అంకితం అని చెప్పిన తర్వాత సాధు లక్షణాన్ని తీసుకొని మేమున్నాక అక్కడ కాశీలో ఉన్న అఘోరాలందరూ కూడా మొన్న ఏం చెప్పారు, ప్రాణాలు కాపాడాలని మేము ఇక్కడ దీక్షల కుటుంబాలను వదిలిపెట్టి ఉన్నాము అని అంటే నీవు ప్రాణం తీసుకుంటున్నావు అంటే అది ఎంత చిన్న చూపు. ఒక సాధువు లక్షణం ఆ తల్లి ఆ విధంగా మాట్లాడటము నీ వల్ల అందరూ అఘోరాలకి, అందరి సాధువులకి హిందువుల మీద తప్పు మాట వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మేము ముందుకు వచ్చాము ఇక్కడికి. చాలా మంచి మాట చెప్తున్నారు, సమాజానికి చాలా హేతుబద్ధంగా చెప్తున్నారు స్వామి. తమరు సంకల్పించింది అక్కడ నెరవేరుతుంది. అలాగే అఘోరి మాత మనసు మారి వారికి కావాల్సిన సహాయం అందుతుంది, సరైన సహాయం అని మేము కూడా కోరుకుంటున్నాం స్వామి. నమస్కారం స్వామి, ధన్యవాదాలు. నమస్కారం. సో స్వామివారు చాలా లాజికల్ గా నా వర్షన్ ని ఆయన సమ్మప్ చేశారు. అంటే దాదాపుగా మరో విధంగా చెప్పుంటే ఆశ్చర్యం. ఎందుకంటే ధర్మం ఎప్పుడు ఆత్మార్పణ ఇలాగ పొందన లేకుండా చర్యలు క్రియలు చేయమని చెప్పి జీవితం అనే అమూల్యమైన అవకాశాన్ని వదులుకోమని ఏ ధర్మము చెప్పదు. ఏ ధర్మంలో, ఏ పార్టీ ధర్మంలో చూసినా కూడా, ఎటువంటి అంటే కోణం నుంచి చూసినా కూడా ఇది
పాపమే అవుతుంది తప్ప అది పుణ్యం కిందకి రాదు. అంటే భగవంతుడి కోసం ధర్మం కోసం ప్రాణం త్యాగం చేశాం. రెండోది చట్టబద్ధంగా మనకి మన భూమికి కూడా ఒక నీతి ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. ఆ ప్రకారంగా చూసినా తప్పది. మూడోది మీరు చెప్పినట్టుగా సాధన చేసిన సాధకులకి మరీ తప్పది. ఎందుకంటే జీవితం వాళ్ళకే విల్ పవర్ ఎక్కువ ఉంటుంది, విల్ పవర్ ఎక్కువ ఉండాలి, రెసిలియన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఒక విధమైన భావోద్వేగమే. ఎమోషనలీ అన్స్టేబుల్ పర్సనాలిటీ మేడం. ఎందుకంటే నేను ఇప్పుడు ఆయన స్వామివారు ఒక మాట చెప్పారు, మేము నాగ సాధువులు అఘోరాలంతా కాశీలో ఉండి ఈ మా పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి సమాజాన్ని ధర్మాన్ని కాపాడడం కోసం మేము ఇక్కడ ఉన్నామని చెప్పారు. నా మీద ఒక ఒపీనియన్ ఉంది చాలామంది క్లయింట్స్కి ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సూసైడల్ థాట్స్ వచ్చినాయి,